త్వరగా చేరి వచ్చిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యం కొరకై హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథం పక్కనే ఉంటుంది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందును. ఈరోజు తామర చెట్టు గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మీరు ఎవరైనా చూసారా తామర చెట్టుని? ఎక్కడ ఉంటుంది అది? చాలల్లో ఉంటుందా, నీళ్ళల్లో ఉంటుందా? తామర చెట్టు నీళ్ళల్లో ఉంటుంది. తామర పువ్వులు కూడా చాలా సౌందర్యంగా ఉంటాయి. చిన్నప్పుడు, అంటే నేను చిన్నప్పుడులే, మీకు ఆల్రెడీ రోజు పొలానికి వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు చూస్తూనే ఉండొచ్చు. ఈ తామర పుష్పం ఎక్కడ కనపడుతుంది? ఎక్కువగా చెరువుల్లో, కాలువల్లో, కుంటల్లో కనపడుతూ ఉంటుంది. ఆ తామర పుష్పము బయట కనపడుతుంది. ఈ తామర ఆకులు ఆ నీళ్ళ మీద పరిచినట్లుగా ఉంటాయి అన్నమాట. తామర పుష్పం చూడటానికి చాలా సౌందర్యవంతంగా ఉంటుంది. చిన్నప్పుడు ఈ తామర పువ్వులు కోసుకొని ఆటాడుకుంటూ వచ్చేవాళ్ళం. ఆ తామర పువ్వులతో దండలు కూడా చేసుకునేవాళ్ళం. దండలు చేసుకొని మెడలో వేసుకునేవాళ్ళం అన్నమాట. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో కొన్ని చెట్లను దేవుడు ఆశీర్వాదానికి, కొన్ని చెట్లను దేవుడు శాపానికి సాదృశ్యంగా వాడాడు. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని చెట్లనేమో ఆశీర్వాదానికి గుర్తుగా, కొన్ని చెట్లనేమో శాపానికి గుర్తుగా వాడాడు. ఇక్కడ తామర చెట్టు దేనికి సాదృశ్యంగా వాడాడు చెప్పండి? 14వ అధ్యాయం 5వ వచనంలో చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. ఇప్పుడు తామర చెట్టుని దేవుడు ఆశీర్వాదానికి ఉపయోగించాడా లేక శాపానికి ఉపయోగించాడా? ఆశీర్వాదానికి ఉపయోగించాడు. చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎట్లనగా భూమి తన మీద కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయమును చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును. ఇక్కడ చూడండి, పైరులు దేనికి సాదృశ్యంగా దేవుడు చెప్తున్నాడు? పైరులు ఫలించుట అనేది ఆశీర్వాదానికి సాదృశ్యం. అందుకని భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదము. మనం కూడా పైరులు వేస్తూ ఉన్నాం కదా. ఈ పైరులు దేనికి సాదృశ్యం అంట? ఈ పైరులు ఫలించుట అనేది దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచనగా, దేవుని యొక్క ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉన్నాయి. కింద రాయబడిన మాట చదవండి. అయితే ముండ్ల తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జించబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును. చూడండి, ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు, వీటిని దేనికి సాదృశ్యంగా దేవుడు ఉపయోగించాడు? శాపానికి దేవుడు సాదృశ్యంగా ఉపయోగించాడు. అలాగే ఇక్కడ కూడా మనం ఒక చెట్టును గురించి చదువుకున్నాం. తామర చెట్లు పెరిగినట్లు అతడు
అభివృద్ధి నందును అని అన్నాడు దేవుడు. అంటే ఇక్కడ తామర చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రతి దాని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో సొలొమోను మహాభక్తుడు ఒక మాట అన్నాడు, ఈ భూమి మీద దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తమై సృష్టించాడంట. భూమి మీద ప్రతి వస్తువుకు కూడా దేవుడు ఒక పనిని నియమించాడు. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి కదా, ఆకాశానికి నియమించబడినటువంటి పని సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకు నియమించబడినటువంటి పనిని అవి ఇప్పటికీ కూడా ఏం చేస్తూ ఉన్నాయంట? ఇప్పటికీ కూడా జరిగిస్తూనే ఉన్నాయి. అలాగే భూమి మీద దేవుడు చెట్లను ఎందుకు మొలిపించాడు? వాటి జాతి ప్రకారము అవి ఏం చేయాలంట? విత్తనములిచ్చు ఫలము కలిగినటువంటి ఆ పండ్లను ఆహారముగా మనుషులకు, జంతువులకు ఇవ్వాలని చెప్పి దేవుడు ఆ చెట్లను, మొక్కలను సృజించాడు. అవి ఇప్పటికి కూడా అవే పని చేస్తూనే లేదా? ఏమా, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో వాటి జాతి ప్రకారంగా దేవుడు ప్రతి జాతి చెట్టును, మొక్కలను, పచ్చగడ్డిని దేవుడు మొలిపించాడు. అవి ఇప్పటికీ కూడా అదే ఫలాన్ని ఫలిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మనుషుల యొక్క ఆహారముగా అనేక జంతువుల, పక్షుల యొక్క ఆకలిని అవి తీరుస్తూనే ఉన్నాయి. అంటే ఈ మాట ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూమి మీద వ్యర్థంగా దేవుడు దేన్ని సృష్టించలేదు. భూమి మీద దేవుని చేత సృష్టింపబడినటువంటి ప్రతిదీ కూడా అది దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగానే సృష్టింపబడింది. ప్రతిదానికి దేవుడు ఒక్కొక్క పనిని నియమించాడు. అయితే భూమి మీద మనిషిని కూడా దేవుడు ఒక పని నిమిత్తమే సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు అంటే, భూమి మీద మానవుడు దేవునిని మహిమపరచాలని, దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుడు మనుషుల్ని సృష్టించాడు. అయితే మనిషి తన జీవితం యొక్క విలువ తెలియక, తన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలియక మనిషి తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి తప్పిపోయినటువంటి మానవ జాతిని మరలా తన దారికి తీసుకొచ్చుకోవడానికి, తప్పిపోయినటువంటి మానవ జాతికి బుద్ధిని నేర్పించడానికి దేవుడు ఏం చేశాడంటే, ఈ లోకంలో వస్తువుల చేతనో, మొక్కల చేతనో, లేకపోతే దేవుడు సృజించినటువంటి సూర్యచంద్ర నక్షత్రాదుల చేతనో, వాటి యొక్క పని చేత మనకి జ్ఞానమును నేర్పించడానికి బైబిల్ గ్రంథంలో కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు మన కొరకే దాచి ఉంచాడు. అర్థమైందా? ఇప్పుడు తామర చెట్టుకు కూడా ఒక పని ఉంది. తామర చెట్టుకు కూడా ఏముందంట? పని ఉంది. ఇంతకీ ఈ తామర చెట్టు గురించి ఒక 4 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ తామర చెట్టును గురించి కూడా దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. అలాగే ఈ భూమి మీద మనము కూడా తామర చెట్టు వల్లే అభివృద్ధి పొందాలి, మనము ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందికి ఆశీర్వాద కారకులంగా మనము మారాలి. అర్థమైందా? మొట్టమొదటిగా తామర చెట్టు యొక్క లక్షణం ఏంటంటే, తామర చెట్టు నీటిలో పుడుతుంది, నీటిలోనే బ్రతుకుతుంది. ఎక్కడ పుడుతుంది చెప్పండి? నీరు లేని చోట తామర చెట్టు పుట్టిద్దా? కనపడిద్దా మనకి? ఎక్కడ నీరుంటుందో అక్కడ తామర చెట్టు పుడుతుంది, అక్కడే పెరుగుతుంది, అక్కడే బ్రతుకుతుంది. అంటే నీరు ఉన్న చోట తామర చెట్టు పుడుతుంది, అక్కడే అది పెరుగుతుంది, ఆ నీటిలోనే అది బ్రతుకుతుంది. ఒకవేళ నీరు లేకపోతే అది పుట్టదు, నీరు లేకపోతే అక్కడ అది బ్రతకదు. కాబట్టి నీరు బైబిల్ గ్రంథంలో దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, మొట్టమొదటిగా నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అలాగే నీటి నుంచి పుట్టినటువంటి తామర చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే, వాక్యము ద్వారా రక్షించబడినటువంటి విశ్వాసకి సాదృశ్యంగా ఉంది. అలాగే మనము కూడా పుట్టేవారంగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యమును చూడనేరడు అని అన్నాడు. అక్కడ నికోదేమనేటటువంటి పరిసేయుడు అన్నాడు, అయ్యా, ఒకసారి జన్మించినటువంటి వ్యక్తి మరలా ఎలా జన్మిస్తాడు? మరలా తల్లి గర్భంలోకి వెళ్తాడా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఒకటి నీటి మూలముగాను, ఒకటి ఆత్మ మూలముగాను మరలా జన్మించాలి. నీటి మూలముగా జన్మించుట అనగా అర్థం ఏంటంటే, వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఈ వాక్యము ద్వారా మారు మనసు పొందాలి. వాక్యం ద్వారా ఏం చేయాలంట? ఈ వాక్యము ద్వారా నీ మనసును మార్చుకోవాలి.
ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు, నీ హృదయం అటువంటి చెడుతనంతటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒప్పుకోవాలి. ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత నిన్ను నీవు కడుక్కోవాలి. ఈ వాక్యము మనం వినకముందు, ఈ వాక్యము నీ యొక్క హృదయంలోకి వెళ్ళకముందు, నీ హృదయము పాపము చేత నిండి ఉన్నది. నీ హృదయం మలినము చేత నిండి ఉన్నది. నీ హృదయం అపవిత్రత చేత నిండి ఉన్నది. ఎప్పుడైతే దేవుడు తన వాక్యాన్ని తన సేవకుల ద్వారా నీకు వినిపిస్తూ ఉన్నాడో, ఆ వాక్యాన్ని వింటూ ఉన్నావో, ఆ వాక్యమును అంగీకరించినప్పుడంట ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు నీలో ఏం చేస్తాడంటే పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తాడు. పాపాన్ని ఒప్పుకునే విధంగా దేవుడిని ప్రేరేపిస్తాడు. అప్పుడు నీవు పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. దాన్ని మారు మనస్సు అంటారు. చదవండి ఒకసారి ఈ మాట చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము వంటి పుట్టింపబడిన వారు గనక ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. మనము పుట్టింపబడిన వారు దేని మూలంగా? దేవుని యొక్క వాక్య మూలముగా మనము పుట్టింపబడిన వారం. ఈ దేవుని యొక్క వాక్యం అంటే ఎవరు? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ రక్తము చేత మనం ఏం చేయబడ్డామంట? మరలా జన్మించాం. ఆ వాక్యము మన హృదయంలోకి వెళ్ళినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి పాపమును ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించినప్పుడు మనం పశ్చాత్తాపడతాం. మనం పశ్చాత్తాపడినప్పుడు, మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో నీ కొరకై నా కొరకై చిందించినటువంటి తన యొక్క రక్తధారలలో మన పాపాలను కడిగి వేస్తాడు. మన పాపాలను కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అందుకని ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన యొక్క వాక్యము ద్వారా మరలా ఏం చేయబడ్డామంట? మారు మనసు పొందామనగా నూతనంగా జన్మించబడ్డాము. రెండవదిగా చూడండి, మరలా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. యాకోబు పత్రిక, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేని ద్వారా కన్నాడంట? అది యేసుక్రీస్తు ప్రభువు మనల్ని కన్నాడు. అమ్మా, యేసుక్రీస్తు ప్రభువు మనలను కన్నాడు, కొన్నాడు. ఎలా కన్నాడు మనల్ని? ఆయన తన సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్ప ప్రకారముగా కన్నాడు అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యము ద్వారాను, ఆయన యొక్క శిలువ త్యాగము ద్వారాను దేవుడు మరలా మనల్ని పుట్టించాడనగా ఆయన మనల్ని రక్షించుకున్నాడు. అర్థమైందా? కాబట్టి నీటిలో పుట్టుట అనగా అర్థం ఏంటంటే రక్షించబడుట అని అర్థం. నీటిలో పుట్టినటువంటి ఈ తామర చెట్టు ఎక్కడ పెరిగిద్దంట? ఆ నీటిలోనే పెరుగుతుంది, ఆ నీటిలోనే అది బ్రతుకుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యము ద్వారా నూతనంగా రక్షించబడినటువంటి లేక జన్మించబడినటువంటి మనము ఆయన వాక్యము ద్వారానే ఈ లోకంలో మనం పెంచబడాలి, పోషించబడాలి, నడిపించబడాలి. అర్థమైందా? కాబట్టి నేను చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకులు వాక్యం చెప్పిన తర్వాత ఎప్పుడైనా మీటింగ్స్లో బాప్తిస్మాలు ఇచ్చేవాళ్ళు. ఆ బాప్తిస్మాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న వేసేవాళ్ళు. దేవుడు ఏ వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు, ఏ వాక్యం ద్వారా నువ్వు మారు మనసు పొందావు అని అడుగుతాడు. చదువుకున్న వాళ్ళేమో దేవుడు ఫలానా దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే దేవుడు ఫలానా వచనం ద్వారా ఫలానా మాట ద్వారా నాతో మాట్లాడాడండి, నేను మారు మనసు పొందానని చెప్తారు. కొంతమంది చదువు లేని వాళ్ళు గుర్తుంచుకుంటారు, గుర్తు లేని వాళ్ళు ఫలానా సేవకుడు ఆ రోజు వాక్యం చెప్పాడండి, అప్పుడు నేను రక్షించబడ్డాను అని చెప్తారు. అంటే వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఏమో రక్షణ కార్యాన్ని కలుగజేస్తున్నాడు. కొంతమంది ఈ వాక్యము ద్వారా కాకుండా ఏదో నామమాత్రమైనటువంటి
నామకార్థమైనటువంటి ఆచారాల ద్వారా రక్షణ పొందాము అని అనుకుంటారు. ఉదాహరణకి ఈ రోజుల్లో ఎవరు నేను రక్షణ పొందావా అంటే చాలామంది బాప్తిస్మమే రక్షణ అనుకుంటున్నారు. మారు మనసు వేరు, బాప్తిస్మము వేరు. సరే, రక్షణ పొందావా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమన్నారంటే కొంతమంది పెళ్ళిళ్ళ కోసం మారు మనసు పొంది బాప్తిస్మం పొందుకునే వాళ్ళు ఉన్నారు. దేనికోసం అంట? మా పాస్టర్ గారు బాప్తిస్మం దిగకపోతే పెళ్లి చేయడం చెప్పి పెళ్లి కోసం బాప్తిస్మం దిగే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? కొంతమంది అయితే బల్ల కోసం, అంటే రొట్టె ద్రాక్ష రసం కోసం. ఒక ఆయన అడిగండి, ఒక పాస్టర్ గారు, నువ్వు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నావు, ఏ వాక్యం ద్వారా నిన్ను దర్శించాడంటే, అదే నాకు గుర్తులేదండి, అందరూ బల్ల ఇచ్చేటప్పుడు చేతుతున్నారు, నేను ఎత్తితే నువ్వు బాప్తిస్మం పొందావన్నాడు, నేను మందులేదు అనగానే అంటే బాప్తిస్మం పొందిన వాళ్ళకి ఇస్తానని చెప్పి నేను కూడా మునిగానండి పోయాను. ఈయన దేనికోసం బాప్తిస్మం పొందాడంట? అంటే ఈ రొట్టె రసం ఏదో దీవెనలు ఉన్నాయి, ఈ రొట్టె రసం తాగితే జబ్బులు పోతాయి, ఈ రొట్టె రసం పోతే మన అప్పులు పోతాయి, ఈ రకంగా ఆలోచించుకొని బాప్తిస్మం పొందితేనే ఇస్తారని చెప్పి ఈయన కూడా ఏం చేశాడు, పోయి మునిగొచ్చాడు. అర్థమైందా? ఈ విధంగా చాలామంది ఏదో పండగలప్పుడో లేక పెళ్ళిళ్ళప్పుడో లేక ఆచారంగా ఏదో నేలలో మునిగి అదే బాప్తిస్మం అనుకుంటా ఉన్నారు. బాప్తిస్మమునకు ముందుగా నీవు వాక్యము ద్వారా ఏం చేయబడాలంట? సంధింపబడాలి. వాక్యం ఇచ్చేత దేవుడు నిన్ను దర్శించినప్పుడు ఆ వాక్యను నమ్మాలి, వాక్యాన్ని అంగీకరించాలి, అంగీకరించి నువ్వు నీ పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టాలి. చదవండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. బాప్తిస్మాన్ని పొందడానికి ముందుగా ఏం చేయాలంట? మీరు మారు మనసు పొందాలి. మారు మనసు అంటే నీ పాపాలను యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి, వాటికి క్షమాపణ పొందుకోవాలి, ఆ తర్వాత వాటిని విడిచిపెట్టేటటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. కింద రాయబడిన మాట, మూర్ఖులకి తరము వారికి వేరే మీరు రక్షణ పొందుడి. చదవండి ఈ మాట, 41వ వచనం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఇంచుమించు 3000 మంది. అర్థమైందా? వాక్యమును అంగీకరించాలి. ఈ వాక్యమును అంగీకరించినప్పుడు ఈ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళిద్ది, ఆ హృదయంలో పాపను ఒప్పుకునేలాగా చేస్తుంది. నీ పాపను ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రవర్తన రక్తముతో నీ పాపను కడిగి నిన్ను శుద్ధీకరిస్తాడు. ఇదే నిజమైనటువంటి మారు మనస్సు, ఇదే నిజమైనటువంటి రక్షణ. నువ్వు మారు మనస్సు పొందుకున్న తర్వాత దానికి రుజువుగా నువ్వు ఏం చేయాలంట? బాప్తిస్మము పొందాలి. అంతేగాని ఇస్తున్నారు కదా అని చెప్పి పోయి మునగటం కాదు, నీళ్ళలో మునిగితేనే బాప్తిస్మం కాదు. వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మం, మారు మనస్సు నిమిత్తమైనటువంటి బాప్తిస్మాన్ని పొందుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సంఘములో స్థిరంగా నిలబడతాం. రక్షణ పొందిన తర్వాత నువ్వేం చేయాలంటే లోకములో మూర్ఖపు తరము నుండి నువ్వు వేరై, అంటే నేను నువ్వేం చేయాలంట? ప్రత్యేకపరుచుకోవాలి, సంఘములో చేర్చబడాలి, సంఘము లోపల ఉండాలి. సంఘం లోపల ఏమున్నాయి? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉండాలి. అంటే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు పాపము నుండి, లోకము నుండి నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. దేవుని యొక్క బిడ్డలతో నువ్వు సహవాసాన్ని కలిగి ఉండడానికై నువ్వు సంఘములో చేర్చబడాలి, సంఘములో చేర్చబడాలి. ఒకవేళ నువ్వు ఎలాగ మారు మనసు పొందావో నాకు తెలియదు, ఎలాగ నువ్వు బాప్తిసం పొందావో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఈరోజైనా తామర పుష్పము నీటిలో పుట్టి నీటిలో పెరుగునట్లుగా, అనగా వాక్యం ద్వారా నువ్వు రక్షణ పొందాలి, అలాగే వాక్యము ద్వారా నువ్వు నడిపించబడాలి. ఏం చేయబడాలంట? ఏమో మారు మనసు పొందిన తర్వాత ఇంకా మనకు వాక్యం అవసరం లేదా? ఎందుకు దేవుడు సంఘంలో చేరమన్నాడు? సంఘంలో చేరిన తర్వాత అపోస్తుల బోధ ఏం కావాలంట? మనకి ప్రతిరోజు కూడా మనకి దేవుని యొక్క సేవకుల ద్వారా ఉపదేశం కావాలి.
ఆ అపోస్తుల బోధ ద్వారా మనం నడిపించబడతాం. అర్థమైందా? ఒకసారి చదవండి ఈ మాట. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. లేకపోతే 42 చదవమ్మ ముందు. వీరు అపోస్తుల బోధ యందును అప్పుడు ప్రతి వారికి భయము కలిగెను. అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారమును పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇప్పుడు రక్షింపబడిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రతి దినము కూడా ఈ వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యమైనటువంటి పాలను మనం రక్షణలో ఎదుగు నిమిత్తమై అపేక్షించే వారంగా ఉండాలి. కాబట్టి వాక్యము ద్వారా జన్మించాలి, సంఘములో చేర్చబడాలి. ఆ వాక్యపు ఆహారాన్ని మనం పుచ్చుకుంటూ సంఘములో మనం ఎదిగే వారంగా ఉండాలి. అమ్మ, వాక్యములో మనం బ్రతకాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇప్పుడు వింటున్నాం, కానీ అయితే దేవుని యొక్క వాక్యాన్ని చిన్న వయసు నుంచి వినడం అనేది చాలా ఆశీర్వాదకరం. ఆ మాట అర్థమవుతుందా? మరి మన వయసులో మీరు ఎప్పుడు రక్షణ పొందారో నాకు తెలియదు, కానీ మనకంటే ధన్యులు ఎవరంటే రక్షింపబడినటువంటి తల్లిదండ్రుల నుండి అలాంటి కుటుంబంలో జన్మించి చిన్న వయసు నుంచే దేవునిలో, చిన్న వయసు నుంచే దేవుని యొక్క వాక్యంలో, చిన్న వయసు నుంచే దేవుని యొక్క పాటలు, ఈ విధంగా చిన్న వయసు నుంచే దైవికంగా పెరిగేటటువంటి చిన్న బిడ్డల్లో వీళ్ళు నిజంగా తామర చెట్లు లాంటి వాళ్ళు మనకంటే ధన్యులు అన్నమాట. వారు మారు మనసు పొందకపోని, కానీ చిన్న వయసు నుంచి దేనిలో పెరుగుతున్నారంట? వాళ్ళు వాక్యములో పెంచబడతా ఉన్నారు, వాక్యము చేత పెంచబడతా ఉన్నారు. అలాగే మనము కూడా రక్షింపబడిన తర్వాత నుంచి ఏం చేయాలంట? వాక్యము చేత పెంచబడాలి. చిన్న వయసు నుంచే వాక్యములో పెంచబడితే కలిగే మేలు ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు తిమోతి. చెప్పండి, ఆయన పేరు తిమోతి. ఈ తిమోతి అనేటటువంటి ఈ వ్యక్తి యొక్క తల్లి ఒక యూదురాలు. ఆ తిమోతి యొక్క తండ్రి ఒక అన్యుడు. ఆయన గ్రీసు దేశానికి చెందినవాడు. అయినప్పటికీ కూడా ఈ తిమోతి యొక్క తల్లి, తిమోతి యొక్క అవ్వ, వారు దేవుని యందు విశ్వాసము కలిగిన వాళ్ళు అన్నమాట. ఈ తిమోతిని చిన్న వయసు నుంచే దేవుని యందు విశ్వాసంలో పెంచారు వాళ్ళు. అమ్మ, ఇక్కడ కూడా అమ్మమ్మలు ఉన్నారు, ఇక్కడ కూడా అమ్మలు అంటే తల్లులు ఉన్నారు. నేను మాట చెప్తాను, నీవు నీ బిడ్డల్ని, నీ మనవలని, మనవరాలని దేనిలో పెంచుతున్నావు? వాక్యంలో పెంచుతున్నావా? దేవుని యందు విశ్వాసంలో పెంచుతున్నావా? దేవుని యొక్క సన్నిధిలో పెంచుతున్నావా? ఎలా పెంచుతున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చదవండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదవండి. నీ కన్నీళ్లను తలచుకుని చూడండి, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనయ్యున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యూనికలను వసించెను. అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అర్థమైందా? ఈ తిమోతి నిష్కపటమైనటువంటి విశ్వాసము కలిగిన వాడంట. ఎవరంట ఆయన? నిష్కపటమైన విశ్వాసము కలిగిన వాడు. ఈ నిష్కపటమైనటువంటి విశ్వాసము తిమోతిలోనికి రావడానికి గల కారకులు ఎవరంటే, మొదటిగా ఆయన యొక్క అవ్వగారు, అంటే అమ్మమ్మ గారు. ఆమె పేరేంటి చెప్పండి? ఏమా? లోయలోను తల్లి అయినటువంటి యూనికేలోను ఆ విశ్వాసము. ఆ
ఆ విశ్వాసం అమ్మమ్మలో నుంచి అమ్మలోనికి, అమ్మలో నుంచి తిమోతిలోనికి వచ్చింది. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు నీకు కూడా పిల్లల్ని ఇచ్చాడు. దేవుడు నీకు కూడా మనవలని మనవరాలని ఇచ్చాడు. వాళ్ళలోకి ఏమొస్తుందమ్మా? విశ్వాసం వస్తుందా? నీలో నుంచి చెడు మాటలు, నీలో నుంచి చెడు ప్రవర్తన, నీలో నుంచి చెడు చూపులు, నీలో నుంచి చెడ్డ లక్షణాలు పిల్లల్లోకి వస్తున్నాయా, లేక వాక్యం వస్తూ ఉందా? ఇప్పుడు ఈ విశ్వాసం కలిగినటువంటి తిమోతి బాల్యం నుండి ఎలా పెరిగాడు చూడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరెవరನ್ನು నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటిని నిలకడగా బాల్యము నుండి శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనములను ఆయన నేర్చుకున్నానంట. అమ్మా, బాల్యం నుండి ఎవరు నేర్పించారు ఆయనకి లేఖనాలు? ఎవరు నేర్పించారమ్మా వాక్యాన్ని ఆయనకి? ఎవరు నేర్పించారు? ఏమి నేర్పిస్తున్నావు? ఒక్క రోజన్నా నీ పిల్లల్ని కూర్చోబెట్టి ఒక్క యేసయ్య పఠాన్ని నేర్పించావా? ఒక్క రోజున నీ బిడ్డల పక్కన కూర్చోబెట్టుకొని ఒక్క కంఠత వాక్యం నేర్పించావా? ఒక్క రోజున నీ పిల్లల పక్కన కూర్చోబెట్టుకొని అమ్మా ఒక్క కథన్న, బైబిల్ గ్రంథంలో ఉన్న కథన్న చెప్పావా? విమలారెడ్డి గారని ఆమె మన దగ్గరకు, మన మందిని ఓపెనింగ్ కూడా వచ్చింది. ఆమె సాక్ష్యం చెప్పేటప్పుడు ఆమె సాక్ష్యంలో ఏం చెప్పింది? మేము యేసుక్రీస్తు ప్రభువుని ఎలా తెలుసుకున్నామని ఆమె ఎలా చెప్పిందంటే, వాళ్ళ నాయనమ్మ గారు, ఆమె పేరు జయమ్మ, ఆమెంట ప్రతిరోజు వీళ్ళని పడుకోబెట్టుకొని వాళ్ళని తన పక్కన పడుకోబెట్టుకొని ప్రతిరోజు బైబిల్ గ్రంథంలో కథ చెప్పి పడుకోబెట్టేదంట. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో ఒక కథ చెప్పి వాళ్ళని పడుకోబెట్టేది. కథ వింటా నిద్రపోయే వాళ్ళంట. వాళ్ళు చిన్న వయసులో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అంటే భక్తుల చరిత్రలే కథలుగా చెప్పేది. అలా వాళ్ళకి చెప్పడం ద్వారా వారు చిన్న వయసులోనే దేవుని యొక్క ప్రేమను గురించి తెలుసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైనటువంటి దేవుడని, ఆయన యొక్క దైవత్వాన్ని గురించి తెలుసుకుని యవనకాలను రక్షణ పొందారు. వాళ్ళు ఈరోజు వాళ్ళకి చాలా ఆస్తిపరులుగా ఉండి కూడా అన్నింటినీ వదిలిపెట్టి ఆమె దేవుని యొక్క సేవ కొరకై తిరుగుతూ అనేక ప్రదేశాల్లో సాక్షిగా దేవుని కొరకై ఉన్నది. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, తిమోతిని గురించి రాయబడిన మాట, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక నీవు నేర్చుకునినా అని అన్నాడు. ఎవరు నేర్పించారంట? బాల్యము నుండి ఈ పరిశుద్ధ లేఖనాలను, బాల్యము నుండి రక్షణార్థమైనటువంటి జ్ఞానమును కలిగజేసేటటువంటి ఈ వాక్యాన్ని తిమోతికి ఎవరు నేర్పించారు? యవన కాలంలో రక్షింపబడ్డాడు, కానీ బాల్యం నుండి వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు తిమోతి. ఎవరు నేర్పించారంటే తల్లి నేర్పించింది, అమ్మమ్మ నేర్పించింది. ఈరోజు ఏమి నేర్పిస్తున్నావు? ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఏం నేర్పిస్తున్నాం మనం? అందుకని తిమోతి యవన కాలంలో దైవజనుడిగా మారాడు, గొప్ప దైవజనుడిగా మారాడు. ఏదో సామాన్యమైనటువంటి దైవజనుడు కాదు. ఈ తిమోతి శారీరకంగా బలవంతుడేం కాదు, అతనికి కూడా బలహీనత ఉంది. కడుపులో ఒక జబ్బు ఉంది ఆయనకి. ఆ జబ్బు ఉన్నప్పటికీ కూడా అతడు దేవుని యొక్క సువార్త పనిలో పౌలు గారితో పరిగెత్తాడు, పౌలు గారితో కలిసి పనిచేస్తాడు, పౌలు దగ్గర ఇంకా నేర్చుకున్నాడు, సువార్తికుని పనిచేస్తాడు. ఆ తర్వాత దైవజనుడిగా దేవుని చేత అభిషేకించబడి అనేకమైనటువంటి సంఘాలలో దేవుని కొరకై సాక్షిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా బ్రతికాడు ఆయన. అర్థమైందా? తామర చెట్టు నీటిలో పుడుతుంది, నీటిలో పెరుగుతుంది, నీటిలో బ్రతుకుతుంది. అలాగే మనము కానీ మన బిడ్డలు కానీ వాక్యము ద్వారా మనం ఏం చేయబడాలంట? పుట్టాలి. అంటే వాక్యం ద్వారా రక్షించబడాలి, వాక్యంలో పెరగాలి, వాక్యాన్ని ద్వారా పోషించబడాలి, వాక్యం ద్వారా మనం నడిపించబడాలి, వాక్యం ద్వారానే మనం ప్రతిరోజు కూడా పరిశుద్ధపరచబడాలి. అందుకని పాత నిబంధనల్లో జాగ్రత్తగా ఉండండి. పాత నిబంధనలో దేవుడు ఒక కట్టడ నియమించాడు. ఏంటా కట్టడ అంటే, నీవు నీ కుమార్తెలతో పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు కూడా నీ పిల్లలతో నన్ను గురించి, నా ధర్మశాస్త్రంలో రాయబడిన మాటల గురించి నువ్వు
ముచ్చటించాలి అన్నాడు దేవుడు. ఏం చేయాలంట? ముచ్చటించాలంట. చదవండి ఆ మాటలు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. ఇది ఒక్కసారి కాదు, ఈ ద్వితీయోపదేశకాండంలో చాలాసార్లు ఈ మాట రాయబడింది. అర్థమైందా? ఎక్కడ రాయాలంట? పండుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు దేవుని గురించి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి, అంటే వాక్యం ద్వారా నీ బిడ్డలతో నువ్వేం చేయాలా? మాట్లాడుతూ ఉండాలా. అది నీ ద్వారబంధాల మీద, నీ గోడల మీద రాసుకో వాక్యాన్ని. అందుకని నీ ఇంట్లో ఎక్కడ చూసినా వాక్యమే కనపడాలి. ఇంట్లో ఫోటోలు కాదు పెట్టుకునేది, ఇంటి చుట్టూ వాక్యాలు పెట్టుకోండి. ఏం పెట్టుకోవాలంట? పిల్లలు లేవగానే, అంటే ఎప్పుడు చూసే వాక్యమైనా కొన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మొట్టమొదటిగా నీటిలో పుడుతుంది, నీటిలో పెరుగుతుంది, నీటిలోనే బ్రతుకుతుంది. అలాగే మనము కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా జన్మించబడాలి, అనగా రక్షించబడాలి. ఆ వాక్యంలోనే మనం బ్రతకాలి, ఆ వాక్యం ద్వారా నడిపించబడాలి, వాక్యం ద్వారానే పోషించబడాలి, వాక్యం ద్వారానే ప్రతిరోజు మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథం 40వ అధ్యాయం 21-22 వచనాలు చదవండి. యోబు గ్రంథం. తామర చెట్ల క్రిందను జమ్ము గడ్డి మరుగునను అది పండుకొనును, తామర చెట్ల నీడను అది ఆశ్రయించును, నిర్బంధి చెట్లు దాన్ని చుట్టుకొని ఉండును. అమ్మా, తామర చెట్ల నీడను అది పండుకొని, అంటే తామర చెట్లు ఏమిస్తాయి అంట? నీడను, ఆశ్రయాన్ని ఇస్తాయి. నేను ఒక మాట చెప్తాను వినండి. తామర చెట్టు ఎంత ఉంటుంది, దాని నీడ ఎంత ఉంటుంది? దాని నీడను ఆశ్రయించేవి కూడా ఉంటాయా? ఇప్పుడు మర్రి చెట్టు అంటే పెద్దది కాబట్టి దాని కింద ఉండేవాళ్ళు ఉంటారు. వేప చెట్టు అంటే పెద్దది కాబట్టి దాని నీడను ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. తామర చెట్టు ఎంత ఉంటుంది? చాలా చిన్నది కదా. కానీ ఈ తామర చెట్టు చిన్నదైనప్పటికీ కూడా అది దానికి ఎంత సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం కొలది చిన్న చిన్న నీటిలో ఉండేటటువంటి పురుగులకి, చిన్న చిన్న చేపలకి, చిన్న చిన్న జీవులకి అదేం చేస్తుందంట? ఆశ్రయం ఇస్తుందంట. నీటిలో ఉండేటటువంటి కప్పలు కానీ ఏమైనా వాటికి ఆశ్రయం ఇస్తుంది. ఎండవేళ అవి ఏం చేస్తాయంటే ఈ తామర చెట్ల ఆకుల కిందకి వెళ్ళి దాని నీడను అవి విశ్రమిస్తాయి. ఇప్పుడు ఎండ వేడిని తట్టుకునేటువంటి జీవులు ఎక్కువగా ఏ జీవులు ఉంటాయంటే నీటిలో నివసించే జీవులే. వాటికి కొంచెం ఎండ తగిలినా చనిపోతాయి. ఎండాకాలంలో మరీ ఎక్కువ అన్నమాట. వాటికి బాగా ఎక్కువగా ఎండ వేడిమి తగలాల్సిన అవసరం లేదు. కొంచెం ఎండ వేడి తగిలినా కూడా నీటిలో ఉన్నవి తొందరగా చనిపోతాయి. కానీ మనమంటే ఇళ్లలో ఉంటున్నాం, కానీ ఈ నీటి కుంటల్లో ఉండేటటువంటి, చెరువుల్లో ఉండేటటువంటి చిన్న చిన్న చేపలు కానీ, కప్పలు కానీ, జీవులు కానీ ఇవి ఎక్కడికి వెళ్తాయి అంటే ఇవి ఆ తామర చెట్ల నీడ క్రిందకు వెళతాయి. తద్వారా అవి ఏం చేస్తాయంటే ఆ ఎండ వేడిని తప్పించుకునేవి బ్రతకగలుగుతాయి. అలాగే మనము కూడా అనేక మందికి ఆశ్రయముగా ఉండాలి, అనేక మందిని చేర్చుకునే వారంగా ఉండాలి, అనేక మందికి మనం సహాయం చేసే వారముగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 18వ అధ్యాయంలో ఎండవేళ 3 మనుషులు మమ్రే అనేటటువంటి ప్రాంతంలో ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే అబ్రహాము వారిని చూశాడంట. అబ్రహాము వారిని చూసి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యలారా, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి నా ఇంటి దగ్గరకు రండి, ఈ చెట్టు నీడన కాసేపు మీరు కూర్చొని అలసట తీర్చుకోండి అని అన్నాడు. చదవండి ఆ మాటలు. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి చదవండి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి.
అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్ళు ఇచ్చేదను, దయచేసి కాళ్ళు కడుగుకోనమని ఈ చెట్టు కింద అలసట, చెట్టు కింద ఏం చేయాలంట? ఈ చెట్టు కింద మీరు అలసట తీర్చుకోండి. చెట్టు నీడ చాలా మంచిది. చెట్టు నీడ ప్రాణాన్ని తెప్పరెల్ల చేసింది. చెట్టు నీడ విశ్రాంతికి, అలసట తీర్చుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. అబ్రహాం అంటున్నాడు, ఎండవేళ, పైన రాయబడిన మాట 1వ వచనంలో, ఎండవేళ 3 మనుషులు తన ఇంటి వైపుగా వస్తూ ఉన్నారు. అబ్రహాము వారిని ఆశీర్వదించాడు, వారిని ఆహ్వానించి వారిని ఏం చేశాడంట? ముందు వారి ఎదుటికెళ్ళి సాగిలపడి వారిని ఆహ్వానించి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెస్తాను, కొంచెం నీళ్ళు తెస్తాను, మీ ప్రాణాలను బలపరుచుకోండి, ఇందుకోసమే కదా మీరు వచ్చారు. చదవండి మాట, ఎందుకు వచ్చారంట? 5వ వచనం, కొంచెం ఆహారం తెచ్చదును, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని ఎందుకు వచ్చారు. ఎందుకు వచ్చారంట? ఎండవేళ. ఏమా, ఎండవేళ కరెక్ట్గా అన్నం తినడానికి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చారనుకో, భోజనం పెడతారా? సరే, మీ తోటి విశ్వాసులు ఎవరైనా ఆ టైంలో వారికి ఇంట్లో పాపం గడవక మీ దగ్గరకు వచ్చారనుకో, పెడతారమ్మా? ఏంది ఈ టైంలో వచ్చిందేమా, ఈ టైంలో వచ్చింది ఏంది ఈయన అని చెప్పి మనం తిట్టుకునే వాళ్ళలాగా ఉంటాం, అవునా కదా? కానీ బైబిల్ గ్రంథంలో మనకున్న దాంట్లోనే మనం ఇతరులకు ఏం చేసేవారంగా ఉండాలంట? సహాయం చేసేవారంగా. నేను అంటున్నా, పెద్ద చెట్టు నీడన కాదు, తామర చెట్టు నీడను ఆశ్రయించే జీవులు కూడా ఉన్నాయి. తామర చెట్టు చిన్నదే, కానీ తనకున్నటువంటి సామర్థ్యం చొప్పున అదేం చేస్తుందంటే నీడను, ఎండ వేడిని తను అనుభవిస్తుంది, కానీ తను ఇతరులకు నీడనిస్తుంది. అలాగే మనము కూడా మనకున్న దాంట్లోనే ఇతరులకు సహాయం చేసే వారంగా ఉండాలి. అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడు, ఆతిథ్యం చేయ మరవమాకండి అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేయాలి. నీకున్న దాంట్లో ఇతరులకు మేలు చేయాలి, సహాయం చేసి పెట్టాలి. ఒకవేళ ఉన్న దాంట్లోనే ఇతరులకి నువ్వు పెట్టగలిగింది పెట్టాలి. ఒక సేవకులకు మాత్రమే కాదు, తోటి విశ్వాసులకి, అక్కరలో ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారికి నీ దగ్గర ఉన్నవి నువ్వు సహాయం చేయగలగాలి. మనమే ఏమంటాం తెలుసా? పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా అయింది అంటాం, కానీ నీ దగ్గర ఉన్నది ఒక్కరు కూడా పావలో కూడా సహాయము చేయవు. ఉన్న ఆహారం బయటైనా పడేస్తావు కానీ, కుడి తొట్లైనా పడేస్తావు కానీ, ఎవరికైనా ఆహారం పెట్టడానికి కూడా నీకు మనసు రాదు. పిసినారితనం అనేది దేవునికి ఇష్టం లేనటువంటి ఒక లక్షణం. దేవుని బిడ్డలు ఇచ్చేవారుగా ఉండాలి, దేవుని బిడ్డలు పంచేవారుగా ఉండాలి, దేవుని బిడ్డలు పెట్టేవారుగా ఉండాలి, ఇతరుల ఆకలి తీర్చేవారుగా మనం ఉండాలి. ఎలా ఉండాలంటే మనం ఆతిథ్యము చేయమనమాకండి. షూనేమీయురాలు గనురాలు ఏం చేసిందంట? ఎలీషా వచ్చినప్పుడు బలవంతం చేసిందంట, అయ్యా నా ఇంటికి వచ్చి భోజనము చెయ్యి. ఏలియా కాకుల చేత పోషించబడ్డాడు. ఈ కాకులు పిసినారి కాకులు, కానీ అవి మార్పు నొందినాయి. దేవుని యొక్క మాట వినగానే తన స్వభావాన్ని మార్చుకున్నాయి. నా సావుకుడైనటువంటి ఏలియాకి మీరు ప్రతిరోజు ఆహారం ఇవ్వమని చెప్పగానే ఈ పిసినారి కాకులు ఇచ్చే కాకులుగా మారినాయి. ఒకవేళ నీలో కూడా ఈ పిసినారితనం ఉందేమో, లోభత్వం ఉందేమో, దేవునికి ఇష్టం లేదు. అది కాకులు మార్చుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము రొట్టె మాంసమును ఏలియాకు ఇచ్చినాయి. సారెపతి విధవరాలు తన దగ్గర ఉంది కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు, మంచినీళ్ళు తాగడానికి వెళ్తా ఉంది. అలాగే ఆచూత్తనే ఒక రొట్టె ఒక అప్పం తీసుకున్నా అంటే, అయ్యా ఉంద కొంచెం పిండి కొంచెం నూనె, ఈ ఒక్క పూట తిని నేను నా కుమారుడు చనిపోదాం అనుకున్నామంటే అని అన్నాడు. అమ్మ దాంట్లో ఒక చిన్న అప్పమ్మ తీసుకొని రాను. అమ్మ చిన్న అప్పానికి కడుపు ఏమైనా నిండిద్దా? ఏలియాకి నిండిద్దా? మీరు ఇచ్చేటటువంటి చిన్న సహాయం ద్వారా వాళ్ళ పెద్ద అక్కర తీర్చబడకపోవచ్చు, కానీ దాని ద్వారా నీవు మేలు పొందుకుంటావు. దైవ సేవకుడికి ఇచ్చేది నష్టపోయింది ఆమె. చిన్న అప్పంతో ఏలియా కడుపు నింపబడలేదు, కానీ ఆ చిన్న అప్పం ఇవ్వటం నేర్పించాడు అక్కడ ఏలియా. దైవమైనటువంటి ఏలియా నేర్పిస్తున్నాడు ఆమెకి, ఇవ్వటం నేర్చుకో. తద్వారా
3.5 సంవత్సరాల కరువులో ఆమె కుటుంబం మాత్రమే కాదు, ఆమె బంధువులు కూడా పోషించబడ్డారు. మనం పిసినారి వారంగా ఉండకూడదు. ఇతరులకి మనం ఆశ్రయముగా ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే వారంగా, మేలు చేసే వారంగా ఉండాలి. తామర చెట్టు తనకున్న పరిధిలోనే ఏం చేసిందంట, తన నీడను ఇతరులకు ఆశ్రయకరంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో దావీదు అతని జనులు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు సిక్లగ్ అనే ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలేకీయులు వచ్చి ఈ సిక్లగు ప్రాంతాన్ని, పట్టణాన్ని తగలబెడతారు. దావీదు యొక్క సైనికుల యొక్క భార్యల్ని, పిల్లల్ని వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకొని వెళ్ళిపోతారు. పట్టణాన్ని అంతటిని తగలబెడతారు. వాళ్ళు యుద్ధస్థలం నుంచి తిరిగి రాగానే పట్టణం తగలబడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వారి యొక్క భార్య బిడ్డలందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోతారు. వారి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా శత్రువులు దోచుకొని వెళ్తారు. అప్పుడు దావీదు ఇక ఏడవటానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తూ ఉంటాడు. ఆయనతో పాటు అన్న వాళ్ళు కూడా ఏడ్చారు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, దావీదు ప్రార్థన చేస్తాడు, దేవా, నేను వెతుక్కుంటూ వెళితే నా శత్రువులు నేను పట్టుకుంటానా? నేను వెతుక్కుంటూ వెళ్తే నా భార్య బిడ్డలు నేను మరలా రక్షింపగలుగుతానంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నీ శత్రువులు నేను నీకు అప్పగిస్తానంటాడు. ఇందుకు ఎవరు వచ్చారు? ఎవరు తన భార్య బిడ్డల్ని చెరలోనికి తీసుకెళ్లారా? దావీదుకి తెలియదు, దేవుడు చెప్పలా. ఇప్పుడు దావీదు వెతుక్కుంటూ వెళ్తా ఉన్నాడు. వెతుక్కుంటూ వెళ్తా ఉంటే మార్గ మధ్యంలో ఒకడు అనారోగ్యంతో పడిపోయి కొన ప్రాణంతో కుట్టుమిట్లాడుతున్నాడు. వాడిని చూస్తే భయంకరమైన ఆకలితో ఉన్నాడు, దప్పికతో అరుస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని చూసి అంత కంగారులో కూడా భార్య పిల్లలు చెరలోనికి వెళ్ళిపోయారు. భయంకరమైనటువంటి వేదన, దుఃఖము, భారం హృదయంలో ఉంది. వారిని వెతుక్కుంటూ వెళ్తా ఉన్నారు. ఎవరు తీసుకెళ్లారో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. అలాంటి పరిస్థితులు వెతుక్కుంటూ వెళ్తా ఉండగానే అలాంటి వాడు పక్కన కనపడ్డాడు, రోడ్డు పక్కన కనపడ్డాడు. అలాంటి వాడిని చూసి మనం ఏమైనా సహాయం చేస్తామమ్మా? నోరు తెరిచి చెప్పండి, సహాయం చేస్తామా? కానీ అలాంటి స్థితిలో ఉన్నా కూడా దావీదు ఆ వ్యక్తిని చూశాడు. వెంటనే దావీదు ఏమన్నా తెలుసా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముందుగా మంచినీళ్ళు దాపిచ్చాడు. ఏం దాపిచ్చాడంట? మంచినీళ్ళు దాపిచ్చాడు. తర్వాత తన దగ్గర ఉన్న అంజూరపకాయలు పెట్టాడు. తన దగ్గర ఉన్న కొంచెం ఫలాలు, తేనె పెట్టగానే వాడు ప్రాణము తెప్పరెళ్ళి కూర్చున్నాడు. వాడు అడుగుతున్నాడు, ఎవరయ్యా నువ్వు? ఏంది రోడ్డు పక్కన పడిపోయావు, ఒక్కడివే ఉన్నావేంటంటే వాడు అన్నాడయ్యా, చదవండి ఆ మాట, ఇంకా బాగుంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనపడెను. వారు దావీదు నొద్దకు వాని తోడుకుని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానము లేనియు పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరు పడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వాడు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణము ఏం చేశారు వీళ్ళు? రోడ్డు మీద పడినటువంటి ఒక అనామకుడికి ఏం చేశారంట? ఆహారం ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, ద్రాక్ష గెలలు ఇచ్చారు, అంజూరు పడలు కూడా ఇచ్చారు. అవి తాగిన తర్వాత వాడు ప్రాణం తెప్పరిల్ని చచ్చిపోయాడు, బతికి కూర్చున్నాడు. అప్పుడు అడుగుతున్నారు, చదవండి. దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని నన్ను అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడినై పుట్టి అమాలీకుడైన ఒకనికి దాసుడినైతని 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయాను. ఇప్పుడు చూడండి, వీడు చెప్తున్నాడు, నేను ఒక అమాలేకునికి దాసునిగా ఉన్నానయ్యా అంటే. అప్పుడు ఈ దావీదు అడుగుతా ఉన్నాడు, ఈ అమాలేకులు ఎక్కడికి వచ్చారంటే వాడు చెప్తున్నాడు, వాళ్ళు సిక్లగ్ అనే పట్టణాన్ని తగలబెట్టారు, దాన్ని దోచుకున్నారు, వాళ్ళు పారిపోయారని చెప్తే దావీదు అడుగుతున్నాడు, ఆ అమాలేకులు ఎటుపోయారు, నువ్వు నాకు దారి చూపిస్తావా అంటే, నేను దారి చూపిస్తానయ్యా అన్నాడు. అయితే ఒక మాట, వారితో పాటు నన్ను చంపనని చెప్పి నాకు మాట ఇస్తే నేను తీసుకెళ్తానన్నాడు. ఇప్పుడు వాడిని వెంట పెట్టుకుని అమాలేకులు ఎక్కడున్నారో అక్కడికి దావీదు వెళ్ళాడు. దావీదు వారితో యుద్ధం చేశాడు, అమాలేకులను హతం చేశాడు. తన భార్య బిడ్డలని, తన పోగొట్టుకున్నదంతటిని కూడా తిరిగి దక్కించుకున్నాడు. ఏం చేయటం ద్వారా? నోరు తెరిచి చెప్పండి అమ్మా, ఏం చేయటం ద్వారా? చిన్న సహాయము చేస్తున్నా.